నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. సార్, అఖండ తాండవం, ఓజీ రెండు కూడా సెప్టెంబర్ 25న రాబోతున్నాయని చెప్పి గత కొద్ది నెలలుగా మనం అనుకుంటున్నాం. కాకపోతే ఎందుకు అఖండ తాండవం నుంచి ఒక చిన్న గ్లిమ్స్ వచ్చిందే తప్ప దాని తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు. కానీ ఇక్కడ ఓజీ నుంచి మాత్రం ఇప్పటికే 2 పాటలు వచ్చేసాయి. 3వ పాట వినాయక చవితి సందర్భంగా 27వ తారీఖు రిలీజ్ కాబోతుందని చెప్పి అంటున్నారు. దాంతోపాటు ఓవర్సీస్ బుకింగ్ కూడా 29 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. సో మొత్తానికి ఆ పెద్ద వార్ ఉండబోతుందా లేదా సెప్టెంబర్ 25న కొంత ఏమన్నా సరే ఆలోచిస్తున్నారా? ఏదైతే అఖండ తాండవం టీం అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. అఖండ రాదేమో అనే అనుమానాలు అయితే కొంత నెలకొని ఉన్నాయండి. క్లారిటీ రాలే ఇంకా. ఇప్పుడు వీళ్ళు ఒక పాట మొన్న ఓజాస్ గంభీర టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. తమన్ మ్యూజిక్లో వచ్చింది. టైటిల్ సాంగ్ అయితే పెద్ద హిట్ అయిందని చెప్పాల్సి వస్తుంది. అలాగే రేపు వినాయక చవితి ఉదయం 18 నిమిషాలకి సువ్వి సువ్వి అనే పాటని రిలీజ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ ఇచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఓజీ వాళ్ళు టీం అయితే ఇంకా కొంత ప్యాచ్ వర్క్ అయితే షూటింగ్ ఉంది, కానీ వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారు. 25న కన్ఫర్మ్గా రిలీజ్ ఉంటుంది ఓజీ అనేది ఇచ్చేశారు. ఆ ఓజాస్ గంభీర్ అనే పాత్ర ముంబై డాన్ పాత్ర, మాఫియా దీని మీద వెళ్ళే పాత్ర అని వాళ్ళు చెప్పడం కానీ వాళ్ళు అప్డేట్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళు ఓవర్సీస్ బుకింగ్స్ 29 నుంచే స్టార్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25 సినిమా రిలీజ్ అయినా సెప్టెంబర్ 24నే షోలు పడతాయి అనేది ఒక సమాచారం. ప్రీమియర్ షోలు వేస్తారు ఓవర్సీస్ మార్కెట్లో. ఎందుకు ఇంత నెల రోజుల ముందే వాళ్ళు బుక్ చేస్తున్నారంటే ఆ కూలీ సినిమాకి అలాగే నెల ముందు అక్కడ బుక్ చేసుకుంటే విపరీతంగా కలెక్షన్స్ వచ్చినాయి. అందువల్ల ఒక నెల ముందే అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు రేపు 29 నుంచే ఓవర్సీస్లో ఈ ఓజీ బుకింగ్స్ అనేది స్టార్ట్ అవబోతాయండి. అయితే హరిహర వీరమల్లు చూసాం, దానికి సంబంధించి కొంత ఆశించినటువంటి ఒక ఫలితాలు అయితే రాలేదు. కాకపోతే ఓజీతో మాత్రం ఒక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఎప్పటి నుంచో ఒక మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అదే కాకుండా మనం చూసుకుంటే ఇందాక మీరు అన్నట్టుగా ఏదైతే తమన్ ఇచ్చినటువంటి ఒక టైటిల్ సాంగ్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పుకోవాలి. సో అంచనాలు ఎలా ఉన్నాయని చెప్పేసి అంటారు? సినిమా మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయండి. వీరమల్లు ఎట నిరుత్సాహపరిచిన పవర్ స్టార్ అభిమానులు అందరూ కూడా ఈ ఓజీ మీదే హోప్స్ పెట్టుకున్నారు. ముఖ్యంగా ఒక మాస్ మసాలా పాత్ర ఈ ఓజీ అనేది. గంభీర్ అనే పాత్ర పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే ఖుషి చేసే పాత్రే. కాబట్టి సినిమా మీద అనుమానాలు లేవు. అంటే సుజిత్ డైరెక్షన్లో అంటే పవర్ స్టార్ అభిమాని ఖుషి చేసేలాగా సినిమా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ సంబంధించి కూడా ఇప్పటికీ ఒక 3 నుంచి 4 పిక్స్ కూడా బయటకు వచ్చాయి. సో ఒక హోమ్లీ క్యారెక్టర్గా మనకి ఆ యొక్క ఫోటోలో కనిపిస్తుంది. సో ఇప్పుడు రాబోతున్నటువంటి సువి సువి సాంగ్ ప్రియ అరుల్ మోహన్ మీదే రాబోతుంది. ఆ సాంగ్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా హీరోయిన్ మీదే ఆ పాట ఉంటుంది, సువి సువి అనే పాట. గతంలో కమల్ హాసన్తో సువి సువి సువాలమ్మ అంటూ ఒక పాట ఉంది. ఆ తరహాలో ఉంటుందా ఈ పాట, ఎలా ఉంటుందో తెలియదు, కానీ మొత్తానికైతే ప్రియాంక అరుల్ మోహన్ పాత్ర ఒకటి హైలైట్ అని చెప్పాలి. దాంతోపాటు విలన్ పాత్ర అది బాలీవుడ్లో హీరోగా చేసిన ఇమ్రాన్ హష్మి ఈ సినిమాలో నెగిటివ్ రోల్లో చేస్తున్నాడని చెప్పి అంటున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక కీలకమైన పాత్ర ఇందులో పోషిస్తున్నారు. మొత్తానికైతే ఈ సినిమా పరంగా క్లారిటీ ఉంది. ఎటు వచ్చి అఖండ 2 మీద అయితే కాస్త ఇంకా అనుమాన బీజాలు అయితే ఉన్నాయి. అంటే ఒక టాక్ ఏమనిపిస్తుందంటే కొంత క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయి బోయపాటికిను బాలయ్య బాబుకి అనే మాట బయట సోషల్ మీడియాలో వినిపించింది. కానీ అలాంటిది ఏమీ లేదని చెప్పి తర్వాత అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమన్నారంటే బాలయ్య బాబుకి సినిమా సెకండ్ హాఫ్లో అంత నచ్చలేదు, సెకండ్ హాఫ్లో కొన్ని రీషూట్ చేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు బాలయ్య బాబు అనేది ఒక మాట బయటకు వచ్చింది. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అది నిజమై ఉంటే అంటే కొంతమంది ఏమంటారంటే వాయిదా వేయటం కన్నా, డేట్ ఇచ్చాం కాబట్టి వాయిదా వేయటం కన్నా కొద్దిగా ఎడిటింగ్ చేసుకుని ఉన్నదాంతో సంతృప్తి పడిపోయి కవర్ చేసుకుని చేసేద్దాం అనే దాని మీద ఉన్నారని ఒక టాక్. అయితే బాలయ్య బాబు వద్దు, మనం అది కంప్లీట్ చేద్దాం అని దీంట్లో బాలయ్య బాబు ఉన్నారనేది ఒక మాట వినిపిస్తుంది. అది నిజం అయితే ఈ సినిమా అక్టోబర్లో కానీ డిసెంబర్లో రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటిదాకా వాళ్ళు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలి, వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. మరి వినాయక చవితి కన్నా ఇస్తారా? ఎందుకంటే రిలీజ్ చేయాలనుకుంటే నెల ముందే స్టార్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా వినాయక చవితికి అప్డేట్ అంటే ఇవ్వాలి. అప్పుడన్నా ఇస్తారా లేదా అనేది తెలియట్లా. అయితే అఖండ తాండవంపై మాత్రం అతి భారీ అంచనాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూసాం మహాకుంభమేళ కావచ్చు, దాంట్లో కొన్ని సీన్స్ తీసాని, ప్రయాగరాజ్ అని, హిమాలయాలని. సో ఇంత పెద్ద సినిమా ఏదైతే ఉందో, సో ఒక డేట్ ఇచ్చిన తర్వాత 100% ఎప్పుడు బాలకృష్ణ గారు తప్పరు. కానీ ఈసారి తప్పే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే సెకండ్ హాఫ్లో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన చిన్న అసంతృప్తి ఉంది అనేది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మన అఖండ ఫస్ట్ పార్ట్ చూసుకుంటే ఆ సెకండ్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా హైలైట్ అయినాయి. ఆ యాక్షన్ సన్నివేశాలు కానీ, ఆ చీమ కాలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా సినిమాని ఒక విధంగా లేపినాయి.
ఇప్పుడు ఓజీకి తమనే బీజిఎం, దీనికి తమనే. తమన పరంగా ఎటువంటి లోటు లేదు, లోపాలు లేవు, ఏమీ లేవు. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు కానీ యాక్షన్ సన్నివేశాల పట్ల బాలయ్య బాబుకి అంత సాటిస్ఫాక్షన్గా లేరు. ఇది ఖచ్చితంగా హిట్ కొట్టాలి, అవసరమైతే కొన్ని సన్నివేశాలు రీషూట్ చేయండి అన్నారనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మొన్న సమ్మె జరిగింది. ఆ సమ్మె జరగడం వల్ల దాదాపు 15 రోజుల పాటు ఆ షూటింగ్కి అంతరాయం కలగడం, దాని ఎఫెక్ట్ వల్ల కొంత డిలే అవ్వడం కూడా జరుగుతుందని చెప్పి ఒక మాట అంటున్నారు. ఏదేమైనా వాళ్ళకి అప్డేట్ ఇచ్చి మళ్ళీ మేము 25కి వస్తున్నామంటే వారు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనుకోవాలి. లేకపోతే ఓజీకి ఏకఛత్రాధిపత్యంగా ఓజీనే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే సెప్టెంబర్ మాసంలో ఈ 2 సినిమాలు ఉన్నాయని ఏదైతే మనం చూస్తే అఖండ తాండవం కావచ్చు లేదా ఓజీ కావచ్చు, ఈ 2 సినిమాలు ఉన్నందుకే చాలా పెద్ద సినిమాలు కూడా పూర్తిగా డేట్లు మార్చుకున్న సందర్భాలు మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు ఓజీ వర్సెస్ ఒకవేళ అఖండ తాండవం లేదు అంటే సింగిల్గా ఉండబోతుందా ఓజీ అంటే ఏం చెప్తారు? సింగిల్గానే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ లేకపోతే మాత్రం సింగిల్గా వచ్చే అవకాశం ఉంది. వేరే సినిమా ఆ జోనర్లోకి ఆ టైంకి ఆ డేట్కి వచ్చే అవకాశం కనపట్ల. ఉంటే ఇంకొక వారం ముందు ఏమైనా వేరే సినిమాలు పెట్టుకుంటారు, కానీ సోలోగానే ఓజీ వచ్చే అవకాశం ఉంది. అది వస్తే ఖచ్చితంగా ఓజీకి ప్లస్ అవుతుంది. ఎందుకంటే అందరూ కూడా ఒకే గవర్నమెంట్లో ఉన్నారు, వీళ్ళు పైగా ఫ్రెండ్లీ నేచర్తో ఉన్నారు. ఒకరికొకరు మన ఇది వచ్చినప్పుడు కూడా విషయం చెప్పుకున్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చూడదగినప్పుడు పవర్ స్టార్ ఆయనకి విషయం చెప్పారు. కాబట్టి ఆ ఫ్రెండ్లీ వాతావరణం ఉంది కాబట్టి అలాగే కొనసాగాలి. సింగిల్గా ఉంటేనే బెటర్ అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం అవుతుంది. రెండు ఒకసారి క్లాష్ అవ్వటం వల్ల ఏం జరిగిందో మనం చూసాం, ఈ వార్ 2 విషయంలోనూ కూలీ విషయంలోనూ. కాబట్టి అట్లా కాకుండా సింగిల్గా వస్తే మంచిదనే అభిప్రాయం చాలా మంది నోట వింటున్నాం. అలాగే ఓజీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే సెప్టెంబర్ 25 రిలీజ్ కావస్తున్న ఈ 2 సినిమాలు కాస్త ఓజీ అయితే పక్కా ప్రిపేర్ అయిపోయినట్టుగా అందరికీ అర్థమైపోతుంది. అయితే మీరు ఇందాక అన్నట్టు అటు ఏదైతే సమ్మె వల్ల కావచ్చు లేకపోతే మిగతా కొన్ని రీషూట్ వల్ల కావచ్చు అఖండ తాండవం కొంత డిలే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. కానీ ఒకవేళ వినాయక చవితి సందర్భంగా ఒకవేళ మేము కూడా సెప్టెంబర్ 25కే వస్తున్నాం అని చెప్పేసి ఒకవేళ అఖండ తాండవం అంటే ఏం జరగబోతుంది? ఖచ్చితంగా గట్టి వారు అన్నట్టుగా భావించాలి. వాళ్ళకి అప్డేట్ ఇచ్చేస్తే క్లారిటీతో ఇక ఇట్లాంటివన్నీ రోమర్లుగా భావించాలి. అట్లాంటిది ఏమీ లేదు, వాళ్ళు కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. పైగా బోయపాటి సినిమాలో అనుకున్న డేట్కి వస్తూ ఉంటాయి. వాయిదాల పట్టం అనేది సాధారణంగా జరగదు. అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా గట్టి వారుగానే చూడాల్సి వస్తుంది. కాకపోతే ఈ సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు కాబట్టి డిఫరెంట్ జోనర్లుగా సరిపెట్టుకోవాలి అంతే. సో చూద్దాం సార్, మొత్తానికి సెప్టెంబర్ 25 ఏం జరగబోతుందో డిసైడ్ చేస్తానికి మాత్రం వినాయక చవితి రాబోతుంది. వినాయక చవితి సందర్భంగా ఓజీలోంచి ఒక పాట, ఒకవేళ అఖండ తాండవం నుంచి ఉన్న గ్లిమ్స్ కానీ లేదంటే ఇంకేదైనా ట్రైలర్ కానీ ట్రీజర్ కానీ ఏదైనా రిలీజ్ అవుతుందేమో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.